కాకపోతే నా నిర్ణయాన్ని మటుకు మార్చుకున్నాను నేను. ఎందుకంటే మా ఫ్రెండ్ కూడా అలాగే అనుకునేవాడు. కాకపోతే ఆయన ఏంటంటే రీసెంట్గా ఆయన ఏదైనా ఒక పని చేసుకుంటూ దాంతో పాటు వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయం అంటే ప్రజెంట్ మొదలెట్టాను ఆయన చూసి నేను కూడా అలాగే చేయాలనుకుంటున్నాను. ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇంకా నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే యూత్ అందరూ కూడా అసలు యాక్చువల్లీ వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఇప్పుడు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా వ్యవసాయం అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వ్యవసాయం అనేది మళ్ళీ మొదలు పెట్టాలని నేను కోరుకుంటాను. వ్యవసాయం అనేది చేయాలి తమ్ముడు. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు మన దేశాలు ఉన్నాయి. మన దేశంకి పాకిస్తాన్కి యుద్ధం అవుతుంది, ప్రజెంట్ ఇజ్రాయెల్కి ఇంకేంటిది ఇరాన్కి యుద్ధం అవుతుంది. ఈ యుద్ధంలో ఏమవుతుంది, భూమి నాశనం అయిపోతుంది. ఇంక యుద్ధాలు చేసుకుంటూ పోతే ఇంక వ్యవసాయం నాశనం అయిపోతుంది. ఇంకా భూమి ఆడ మిగులుతుంది. ఒక బాంబు పడ్డది, ఆ బాంబులే ఉంటాయి, అమ్మోనియా ఉంటాయి కదా కెమికల్స్, భూమి పాడైపోతుంది. అంతెందుకు మన జపాన్ మీద పడ్డది, హిరోషిమా నాగసాకి మీద బాంబు పడ్డది. అదేంటిది ఇప్పటికీ కూడా ఆ ఏరియాలో మొక్క కూడా మొలవట్లేదు. అంటే భూమి నాశనం అయిపోతుంది కదా. అంటే భూమి నాశనం అయిపోతుంటే కనుక బాంబులు ఇవి కొట్టుకుంటూ పోతే ఏమవుద్ది, కొట్టుకుంటూ పోతే వ్యవసాయం నాశనం అయిపోద్ది. తిండి ద్వారా ఇంకా మరి ఇంకేం చేయాలి, ఇంకా మనం కొట్టుకుని చావాలి.